శ్రీనివాస్, నేను మాజీ వార్డు మెంబర్ ఫస్ట్ వార్డుకి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 17వ వార్డు అభ్యర్థిగా మా అమ్మగారికి టికెట్ ఇవ్వడం జరిగింది. గాజుల భారతమ్మ చంద్రమౌళి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ వచ్చింది మాకు 17వ వార్డు నుంచి. ఇక్కడ ఇంతకుముందుకు నా కట్కే నరసింగరావు అని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. 3 సార్లు వాళ్ళకే ఇచ్చారు. మరి పాత బస్సులు ఎవరు లేరా? ఇంకా టీఆర్ఎస్ నుంచి ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు, అయినా కానీ 3 సార్లు వాళ్ళకి ఇచ్చిర్రు. ఇండిపెండెంట్ అభ్యర్థి మీద ఓడిపోయిండు ఆయన, ఒక మాజీ మంత్రి హరీష్ రావు అనుచరుడు నరసింగరావు. అంటే వాళ్ళ తమ్ముడిని గెలిపిస్తే 5 సంవత్సరాల బస్సుకి వచ్చిన పాపం లేదు, ఎన్నడికి ఇట్లా రాలేదు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇట్లా ఇండ్లు కోల్పోయారు. గజ్వెల్ అంటే పాత గజ్వెల్ అంటే గ్రామకంఠం, పాత ఊరు గజ్వెల్ అంటేనే పాత బస్తీ. ఇంతవరకు అక్కడ వచ్చిన పాపం లేదు. వాళ్ళు ఎప్పుడు రాలి, ఇప్పుడు ఎలక్షన్ రాగానే వాళ్ళు వచ్చి ఇప్పుడు తిరుగుతున్నారు బస్సులల్లో. మేము పాత వాస్యులం, అక్కడ పుట్టి పెరిగిన మా తాతల నుంచి ఇల్లు మాకు అక్కడ 17వ వార్డు ఉంది. ఆయనకి ఇల్లు గిట్ల లేదు అక్కడ. ఆయన మంత్రి అనుసరణ తిరిగి కానీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంతోమంది కోల్పోయారు, కానీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇట్లా ఇవ్వలేదు. ఒక్కొక్కరు చనిపోతే రోడ్డు మీద శవాన్ని వేసుకొని దాన సంస్కారం చేసుకున్నారు. ఇల్లు పోయినా కానీ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ లేదు. వాళ్ళ అంచర్లకే ఇప్పించుకోవడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు. మేము ఈరోజు నర్సిరెడ్డి గారి నాయకత్వంలో, ఇప్పుడు ఆయన కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన ఫామ్ హౌస్లో వండుకుంటాడు. మా నర్సిరెడ్డి అట్లా కాదు, ఎప్పుడు 24 గంటలు గజ్వెల్ ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఏ ప్రాబ్లం వచ్చినా నర్సన్నమ్మకు అందుబాటులో ఉంటాడు. మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా 17వ వార్డు నుంచి మా అమ్మకు గెలిపించాలని చెప్పేసి 17వ వార్డు ప్రజలను అందరినీ కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, చేతి గుర్తు కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రభుత్వం ఉంది కాబట్టి సన్న బియ్యం వస్తుంది. ఇప్పుడు అంతమందుకు టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు చేయలేదు, దొడ్డు బియ్యం ఇచ్చారు. ఆ విగిట్లో ఎక్కడికెళ్ళో వేరే రాష్ట్రానికి వెళ్ళి తీసుకొచ్చి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు సన్న బియ్యం తింటున్నాం మనం. మళ్ళీ ఇంకోటి, ఆధార్ కార్డు చూపిస్తే మనం ఇవాళ ఫ్రీ ఎక్కడికైనా గమ్యాన్ని చేస్తుంది మనకు మహిళలకు. ఇంకోటి కరెంటు బిల్లు ఫ్రీ, 200 యూనిట్లు కరెంట్ బిల్లు ఫ్రీ. కార్డులకు మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉవ్వలికి తీయలేదు. నాకిట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే వచ్చింది. నాకిట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే వచ్చింది. రేషన్ కార్డు ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎంతోమంది బీద పిల్లలకు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి, రైతు బంధు గిట్లా 2 లక్షల రుణమాఫీ చేసిండు రేవంత్ అన్న. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండు. ఇంకొక 2500 మహిళలు గిట్లా ఈ 2 నెలల ఎలక్షన్ అయిపోయినాక గిట్లా ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు మా రేవంత్ రెడ్డి గారు. మొన్న క్యాబినెట్ మంత్రివర్గంలో చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా అమలు చేస్తారు. 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేశారు. ఇంకో 1 గ్యారెంటీ మాత్రం బ్యాలెన్స్ ఉంది. అది గిట్లా ఈ 2 నెలల ఈ మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయినాక గిట్లా ప్రతి ఒక్క మహిళకి 2500 రూపాయలు ఇస్తారని చెప్పేసి చెప్పారు. మన ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు చేయి గుర్తుకు వేసుకుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము. ఇక టీఆర్ఎస్ కేసే వాళ్ళు ఏం రారు. టీఆర్ఎస్ ఆయన ఫామ్ హౌస్లో వండుకుంటూ కేసీఆర్ గారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇట్లా ఇప్పుడు ఏదో ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి హడావిడి చేస్తారు ఈ మంత్రి హరీష్ రావు అనుచరులు. మళ్ళీ గెలిచినాక బస్సులల్లో మనమే చేయాలి. మళ్ళీ మన ప్రభుత్వం మనదే ఉంది కాబట్టి మనమే చేయాలి. వాళ్ళకి వేస్తే ఏం చేయరు. వాళ్ళు మళ్ళీ గల్లీలలో ఇట్లా కనబడరు, వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. నేను మా పాత బస్సులో మాకు ఇల్లు ఉంది, ఆయనకి ఇల్లు లేదు అక్కడ. నేను 24 గంటలు గజ్వెల్ ప్రజలు మా పాత బస్సు ప్రజలకు అందుబాటులో ఉంటాం. మాకు బిజినెస్ లేవు. మేము రైతు కుటుంబంలో పెట్టినా, మేము వ్యవసాయం చేసుకుంటాం, వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. వాళ్ళు బిజినెస్ చేస్తాం. మేము 24 గంటలు మా తండ్రి గారు కానీ మా అమ్మగారు కానీ అదే బస్సులో ఉంటారు. మేము 24 గంటలు మేము ముగ్గురం అన్నదాంలో మేము అందుబాటులో ఉంటాం. ఏ ప్రాబ్లం వచ్చినా మా దగ్గరికి వస్తే మేము చేయడం జరుగుతుంది. మా నాన్నగారికి ఇట్లా ఇంతకుముందుకు ఆర్టీసీలో కార్మికులకు 30 సంవత్సరాలు సేవ చేసిండు. డిపో సెక్రటరీగా, యూనియన్ సెక్రటరీగా 30 సంవత్సరాలు సేవ చేసిండు. మేము డబ్బుల గురించి మేము రాజకీయంలో రాలేదు. మేము నర్సిరెడ్డి గారు పిలిచి బీఫామ్ ఇచ్చిండు. మా అమ్మని గెలిపిస్తే మేము 17వ వార్డు అభివృద్ధికి కంపల్సరీ తోడ్పడతామని చెప్పి 17వ వార్డు ప్రజలందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాం. మా అమ్మని గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. రూపాయలు మాకు నిధులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చిక్కుడు బస్సులో సీసీ రోడ్డు గురించి మా నర్సిరెడ్డి గారు మొన్న ప్రారంభం చేసిర్రు. ఆడ మెట్రల్ గిట్ల పడ్డది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత రోడ్డు పోస్తారు, మెట్రల్ గిట్ల పడ్డది. ఇంకొకటి 17వ వార్డులో గుంటూరు బస్సులో, చాకలి బస్సులో మొన్న మా నర్సిరెడ్డి గారు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అది గిట్ల మెట్రల్ పడ్డది. ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఎలక్షన్ కోడ్లో ఎట్లా పోస్తారని చెప్పి అడ్డుకున్నారు. కానీ మెట్రల్ అయితే మేము వేసినాం. ఈ ఎలక్షన్లు అయిపోగానే వాళ్ళ బస్సు గిట్ల చాకలి బస్సు ఒకటి, గుంటూరు బస్సు ఒకటి, ఈ సీసీ రోడ్డు రీషన్ ఆఫీస్ వెనకకి వెళ్ళి మేము కొబ్బరికాయ కొట్టడం జరిగింది. కంపల్సరీ కంప్లీట్ చేస్తామని చెప్పి ఇట్లా 17వ వార్డు ప్రజలకు చేస్తున్నాను. మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదైనా నిధులు వస్తే 17వ వార్డుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా అని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము పాత గజ్వెల్ గ్రామకంఠం, మేము ఇల్లు కోల్పోయినాం. మా బస్సి మేము పేదవాళ్ళు ఉంటారు అక్కడ. ఫస్ట్ గజ్వెల్ అంటే అక్కడ పేదవాళ్ళు ఉంటారు. ఏదొచ్చినా ఫస్ట్ ప్రభుత్వంలోకి వెళ్ళి 17వ వార్డుకు ప్రిఫరెన్స్ ఇస్తా అని చెప్పి నాకు నర్సిరెడ్డి గారు హామీ ఇచ్చారు. కంపల్సరీ ఏ నిధులు వచ్చినా గజ్వెల్ మన పాత బస్సుకి తీసుకొచ్చి నేను సేవ చేసి ఎట్లా చేస్తానో చూపిస్తాను. నేను చెప్పుడు కాదు. నేను ఇంతమందికి ఇట్లా ఒకసారి వార్డు మెంబర్కి చేసిన పాత బస్సు ఎస్సీ కాలనీకి వెళ్ళి అంత సీసీ రోడ్డు నాయంలోనే చేసినాను. ఒకటి ఏది కమిటీ హాల్ గిట్లా కట్టడం జరిగింది నాయంలోనే. మీరు చూడండి, ఎస్సీ కాలనీ గిట్లా పోయి చూడండి, ఇంతమందికి ఏం చేసినా సేవ ఏం చేసినా ఎస్సీ కాలనీ ప్రజలు గిట్లా తెలుసుకోవాలి. ఇప్పుడు గిట్లా మళ్ళీ 17వ వార్డుకు నేను కంపల్సరీ నేను ఎంత డెవలప్ చేస్తానో చేసి చూపిస్తాను. నేను చెప్పడం కాదు. ఈ 3 సంవత్సరాలు నాకు ప్రభుత్వం ఉన్నది. నేను కంపల్సరీ అభివృద్ధి
అభివృద్ధి చేస్తా. మస్కురివాడలో ఇట్లా వాళ్ళు ఒక కమిటీ వాళ్ళు అడిగిరు. ఆ కమిటీ వాళ్ళ ఇట్లా మా నర్సన్ వచ్చి మొన్న కొబ్బరికాయ కొట్టడం జరిగింది. దాని నిధులు ఇట్లా నేను అన్నతో మాట్లాడి ఈ ఎలక్షన్ తర్వాత కమిటీ వాళ్ళకి ఇట్లా నేను కట్టిస్తా అని చెప్పేసి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. కంపల్సరీ చేస్తాను.